అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలు, శ్రేయబుల్స్ ప్రతి ఒక్కళ్ళకి ఈ వైసీపీ వాళ్ళకి 175 ఎందుకు మన రాష్ట్రానికి ఏం చేశారని ఒక్కసారి చెప్పండి. మన రాష్ట్రానికి ఉపయోగం ఏమి, ఉపయోగపడ్డ పనులు ఏం చేశారని. కరెంటు ఛార్జీలు పెంచినందుక, బస్ ఛార్జీలు పెంచినందుక, మీ బాబాయ్ వివేకానంద రెడ్డి గారిని చంపినందుక, దేనికి ఒక్కసారి చెప్పండి. మరి మీ చెల్లికి ఆస్తిలో వాటా ఇవ్వనందుక, మరి చెత్త పన్ను వేసినందుక, కంపెనీలు బాగా ఐటీ కంపెనీలు తేనందుక, గవర్నమెంట్ జాబ్ తీసుకురానందుక, నిరుద్యోగులకు జాబ్ నోటిఫికేషన్ ఇవ్వనందుక, దేనికి 175 ఒక్కసారి చెప్పండి. ఏమీ ఇవ్వలేదు. నీకు అసలు ఎందుకు ఓటు వేయాలి అని జనాలు అడుగుతున్నారు. మనకేమిచ్చారు? రాష్ట్ర ప్రజలకి మనకి ఏం తెచ్చారు? ఏమి ఉపయోగము? దేనికి ఉపయోగంతో లేదు. ఎందుకంటే ఆస్తులు తాకట్టు పెట్టి రాష్ట్రానికి అప్పులు చేసి పెట్టారే కానీ వాళ్ళ ఆస్తులు కాపాడుకునేందుకు మాత్రమే ఈ ప్రభుత్వం మళ్ళీ రావాలి, నేను మళ్ళీ ఉండాలి, 170 వేయాలి వస్తాయి నాకు అంటున్నాడు. మరి డెవలప్మెంట్ అయితే ఇదేనా? మీరు చేసిన ఏపీకి డెవలప్ అంటే ఇదేనా? ఈసారి నువ్వు గెలిస్తే, మీ వైసీపీ పాలన వస్తే ఏం తాకట్టు పెడదామని ఒకసారి చెప్పండి రాష్ట్ర ప్రజలకి. ఏం తాకట్టు పెడతారో ఒక్కసారి చెప్పండి అంటున్నారు జనాలు. మరి ఈయన ఏం తాకట్టు పెట్టాలని చూస్తున్నాడు? ఇంకా ఏం మిగిలింది? ఎవరికి ప్రయోజనము? ఈయన అధికారానికి మళ్ళీ వస్తే, వైసీపీ పరిపాలన మళ్ళీ వస్తే చాలా చాలా కష్టమే అని రాష్ట్ర ప్రజలు కూడా అంటున్నారు. ఒక్కసారి ఆలోచించుకోండి. మన ఆంధ్రప్రదేశ్ డెవలప్ గురించి మరి ఎలా గెలుస్తూ ఉంటుందో, ఎలా ఓటు వేస్తానో, ఎలా చేస్తారో ఒక్కసారి రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే పనులు ఏమన్నా చేసి చెప్పండి. ఈ పిచ్చి పథకాలు ఆపేసి, ఈ పథకాలు ఇంత ఇచ్చిన, ఈ అమ్మ ఒడి, ఈ చేయూత, ఇటువంటి పథకాలు తీసి పక్కన పెట్టి మన రాష్ట్రానికి ఉపయోగపడ్డ పనులు ఏం చేశారో ఒకసారి చెప్పండి రాష్ట్ర ప్రజలకి. ఆ పథకాల వల్ల మీరు బాగుపడ్డారు. 10 రూపాయలు జనాలకు ఇచ్చారు, 90 రూపాయలు, 100 రూపాయలు మీరు అకౌంట్లో మీ ఖాతాలో వేసుకొని మీరు బాగుపడ్డారు. అంతేగాని దేనికి ఉపయోగపడింది మాత్రం కాదు. ఒక్కసారి ఆలోచించి రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పండి. ఈసారి వచ్చింది మాత్రం ఎవరికి ప్రయోజనం ఉండదు. అంతా చాలా చాలా కష్టమే ఈయన గెలిస్తే అని రాష్ట్ర ప్రజలు కూడా అంటున్నారు. ఒక్కసారి ఆలోచించండి. మన రాష్ట్ర పరిపాలన గత వీడియోలకు చాలాసార్లు కూడా చెప్పి ఉంటాము. ఒక్కసారి ఆలోచించుకోవాల్సిందిగా, రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పవలసిందిగా. మీరు ఓటు అడగడానికి వెళ్తే చాలామంది కూడా అడుగుతూనే ఉంటారు, అడగకుండా ఏముండరు. ఫస్ట్ నుంచి మనకు అలవాటు పడిందే కదా, అందరూ అడుగుతుంటారు. ఒక్కసారి రాష్ట్ర ప్రజలకు చెప్పండి. ఏం తాకట్టు పెట్టడానికి ఇంకా ఏం మిగిలి ఉంది? ఈ సంక్షేమ పథకాలను దోచుకున్నందుక? ఒకసారి రాష్ట్ర ప్రజలకు ఆలోచించి చెప్పండి ఒకసారి.